బుక్ మై షోలో డబ్బులు తీసుకుంటుంది మరి ఎవరు, మరి ఎన్ని ఎవరు, మరి అది ఎగ్జిబ్యూటర్, నిజమైన ఎగ్జిబ్యూటర్ కోసం ఎవరు మాట్లాడలేదు. ఎగ్జిబ్యూటర్ బ్రహ్మాస్త్రం బంధు, ఎస్ రైట్, బ్రహ్మాస్త్రం పెట్టింది ఎగ్జిబ్యూటర్ కాదు, బ్రహ్మాస్త్రం చెప్పింది ఎగ్జిబ్యూటర్ కాదు, కొంతమంది కుట్రదారులు. మీరు హరిహర వీరమల్ల కోసం లేదు, పవన్ కళ్యాణ్ గారు మా తప్పు మాట్లాడారు, తప్పు. ఆయన ఇంకోటి కూడా అన్నారు, మీరు ఏమన్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరూ వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసి ఉంటే, ఏం ప్రాబ్లం ఉందని సాల్వ్ చేయాలి, ఏం ప్రాబ్లం ఉందని సాల్వ్ చేయాలి చెప్పండి. గవర్నమెంట్లో రెండు కూర్చొని వాళ్ళిద్దరూ మామూలుగా ఏమైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడతారు తప్ప ఇది ఛాంబరు కౌన్సిలర్ చేసే విషయం. మీరు అది కూడా మీకు తెలియదా ఆర్ నారాయణమూర్తి గారు? ఓకే, గద్దర్ గారు అవార్డ్స్ కోసం మీరు స్వాగతం పలికారు, సంతోషించాం, అన్నీ బాగానే ఉన్నాయి. దాంట్లో కూడా కొన్ని వన్ సైడ్ జరిగాయి, మరి దాంట్లో కూడా మీరేం మాట్లాడలేదు, తప్పేం లేదు. కానీ పకటబందీగా పర్టికులర్గా దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు ఎత్తారు, మీరు దుర్గేష్ గారి పేరు ఎందుకు ఎత్తారు, ఆ గవర్నమెంట్ మీద మీరు ఎందుకు ఈరోజు మీరు తప్పుగా మాట్లాడారు? నేను ఐదో షో మీరు ఏమైనా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? 5 రూపాయల టికెట్ అమ్ముతుంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారి టికెట్ 35 రూపాయలకు అమ్మమంటుంటే ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు నారాయణమూర్తి గారు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 35 రూపాయల టికెట్ అమ్మమంటే ఇండస్ట్రీని రోడ్డు మీదకి తీసుకొస్తే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిపిస్తే ఆ రోజు మీరు ఎక్కడున్నారు, ఎక్కడ చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన ముందుకు వచ్చి ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ పరిశ్రమ హోదా రావాలి, ఇండస్ట్రీ నిలబడాలి అని ఆలోచన చేస్తే తప్పయిందా? ఆయన ఎవరైనా తిట్టాడా? ఏ ఛాంబర్నైనా తిట్టాడా? ఏ ఛాంబర్కైనా అన్నాడా? మీరు ఆయన మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కొంతమంది మాట్లాడాలి, అది మాట్లాడలేని పరిస్థితుల్లో ఎవరితో మీతో మాట్లాడిచ్చారు, అది నాకు తెలుసు. రెండోది, మొన్న ఒక వ్యక్తి మాట్లాడతాడు, జనసేన నాయకుడు అంటాడు. ఆయన ఎగ్జిబ్యూటర్గా ముందు పుట్టి తర్వాత డిస్ట్రిబ్యూటర్గా బిజినెస్ మ్యాన్గా పుట్టిన తర్వాత కదా యువతర కాసి పార్టీలు ఎందుకు వచ్చాయి సార్? పార్టీలు ఎందుకు ఎక్కడున్నాయండి? పార్టీలు జనసేన పార్టీని వ్యాపారం చేయలేదండి. ఇవన్నీ కూడా కావాలని ఒక జనసేన పార్టీ ఎదుగుతుంది, నిలబడాలి, టార్గెట్ చేద్దామన్న ఆలోచన తప్ప ఇంకొకటి ఏమైనా ఉందా? ఇప్పుడు ఆయన ఏమైనా అన్నాడా మిమ్మల్ని? మీ ఊసు తెచ్చాడా? ఎవరితో నన్ను మాట్లాడా? ఏ ఛాంబర్ని తిట్టాడా? ఏ కౌన్సిల్ని తిట్టాడా? లేకపోతే ఒకరిని ఏమైనా అన్నాడా పవన్ కళ్యాణ్ గారు? ఆయన ఒకటే చెప్పాడు, అందరూ కలిసి రండి, చంద్రబాబు నాయుడు గారు కలవండి, మాట్లాడండి, పరిశ్రమ హోదా తీసుకొద్దాం, పరిశ్రమను బాగా పడుద్దాం, మీకు ఏమి కావాలో చెప్పండి అని చెప్పారు. ఆ నలుగురు కలవలేదని ఆల్టిమేటం చేయలేదు. మీరెందుకు ఆయన్ని మీరు దీంట్లోకి ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏ ఛానల్ అయితే మీకు లైవ్ ఇచ్చిందో, ఏ పార్టీ అయితే మీకు మద్దతు ఇస్తుందో ఆ పార్టీకి చెప్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు మా 5 సంవత్సరాలు నరకయాతన చూపించారు, సర్వనాశనం చేశారు. భీమానాయక్ సినిమా అప్పుడు మీకు గుండెల మీద చేసుకొని చెప్పండి నారాయణమూర్తి గారు. 125 థియేటర్లు సీజింగ్ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు నారాయణమూర్తి గారు? మీరు పోసాని కృష్ణమూర్తి ఎక్కడున్నాడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే మైకు పెట్టుండి ఈరోజు మా ఇండస్ట్రీని ఎందుకు మీరు శాసిస్తున్నావు, ఎందుకు మమ్మల్ని వేధిస్తున్నావు? మా నాయకుడు అది కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్టిస్టే కదా, ఆయన ఎందుకు థియేటర్లో సీట్ చేసావు? పవన్ కళ్యాణ్ సినిమా వేయకపోతే మీరు థియేటర్ క్లియరెన్స్ ఇస్తానని చెప్పి ఎందుకు మాట్లాడారు? ఈ థియేటర్ల పేర్లు కూడా చెప్పమంటారా? ఎక్కడెక్కడ సీట్ చేశారో, ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎయ్యను, భీమానాయక్ అంటేనే సినిమా థియేటర్ క్లియరెన్స్ ఇస్తాను అన్న మాట విజయనగరం జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో చెప్పాలా థియేటర్ల పేర్లు? మరి ఆ రోజు మీరు ఖండించి ఉంటే బాగుండు కదా. ఈరోజు మీరు ఎవరో ప్రెస్ మీట్లోనో దాంట్లోనో తీసుకొని దీనికోసమే ప్రత్యేకంగా మాట్లాడటం అనేది ఎంత దాకా కరెక్ట్? ఓకే, మీరు తీస్తున్న సినిమాలకి ఇవాళ మాట్లాడిన మాటలకి తేడా కనబడుతుందని అడుగుతున్నాను నేను. మీరు తేడా కనబడుతుంది ఈరోజు. మీరు ఒక్కటే అడుగుతున్నా, మీరు ఈరోజు పాప్కార్న్ 300 రూపాయలు సమర్థిస్తున్నారా? కూల్ డ్రింక్ 300 రూపాయలు సమర్థిస్తున్నారా? మీరు సమోసా 170 రూపాయలు సమర్థిస్తున్నారా? వాటర్ బాటిల్ 170 రూపాయలు సమర్థిస్తున్నారా? టికెట్లు అబ్నార్మల్ రేట్లు సమర్థిస్తున్నారా? మీరు లీజ్ థియేటర్ నిజమైన ఎగ్జిబ్యూటర్ 1,00,000 తీసుకొని 5 లక్షల రూపాయలకి ఇవ్వడం సమర్థిస్తున్నారా? దాన్ని గుత్తాధిపత్యాన్ని అరికట్టాలి. టోటల్గా ఈ రేట్లు ఎక్కడ ఉన్నాయో, ఈ రేట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ సామాన్యుల పేదవాడికి దగ్గరుండి చూడాలి అని ఆదేశాలు జారీ చేయడం పవన్ కళ్యాణ్ గారు తప్ప? మరి కూటమి గవర్నమెంట్ మాట్లాడడం తప్ప? మరి ఎక్కడ చెప్పండి, ఎక్కడ మరి ఆయన తప్పు చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ న్యాయం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం ఎక్కడ చేశారో మీరు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తప్పు చేశారో మీరు చెప్పాలి.
పేదవాడి కోసం ఎంఆర్ఓల్ని ఆర్డీఓల్ని మొత్తం పేదవాడి బియ్యం పేదవాడి ఇంటికి వెళ్ళాలని చెప్పి చీజ్ ద సిప్ అని చెప్పి ఆ సిప్లో అవుట్ సముద్రంలోకి వెళ్ళిన ఆ వ్యక్తిని మీరు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకం కోసం మీరు మాట్లాడరు.